వైఎస్ జగన్ పాబ్లో ఎస్కోబార్ కంటే ప్రమాదకరమని ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ఎంత డేంజరస్ మ్యానో చెప్పడానికి ఆయన ఈ పేరు వాడారు. అయితే ఇంతకీ ఎవరి ఎస్కోబార్ అంటే ప్రపంచంలో నేర చరిత్రను మార్చేసిన వ్యక్తుల జాబితాలో పాబ్లో ఎస్కోబార్ పేరు తప్పకుండా ఉంటుంది. డ్రగ్ మాఫియా మొదలై కొలంబియాను వణికించి అంతర్జాతీయ స్థాయిలో కొకైన్ కింగ్గా మారిన అతని కథ కేవలం క్రైమ్ స్టోరీ కాదు. అది ఒక దేశ రాజకీయాల్ని, ఆర్థిక వ్యవస్థని, భద్రతని అన్నిటినీ ఊపేసిన చీకటి అధ్యాయం. ఈరోజు ఫ్యాబ్లో ఎస్కోబార్ ఎవరు, అతని ఎదుగుదల ఎలా జరుగుతుంది, ప్రజలకు అతడు హీరోలా ఎందుకు కనిపించాడు, చివరికి అతని పతనం ఎలా జరిగింది, అన్ని వివరాలు ఇప్పుడు మన స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. ప్రపంచ క్రైమ్ చరిత్రను షేక్ చేసిన పేర్లలో ఫ్యాబ్లో ఎస్కోబార్ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కొలంబియాలో పుట్టిన ఒక సాధారణ వ్యక్తి క్రమంగా ప్రపంచంలోనే అత్యంత భయంకర డ్రగ్ కింగ్గా మారటం, అది కేవలం క్రైమ్ జర్నీ కాదు, ఒక దేశం మొత్తం భద్రతా వ్యవస్థను తలకిందులు చేసిన చీకటి అధ్యాయంలో ఫ్యాబ్లో ఎస్కోబార్ అంటే ఒక నేరగాడి పేరు మాత్రమే కాదు. ఆ పేరు వెనకాల వేలాది మంది ప్రాణాలు, కోట్లాది డాలర్ల నల్లధనం, రాజకీయాలపై పెను ప్రభావం, సామాన్య ప్రజల జీవితాలను భయంతో నింపేసిన రోజులు దాగి ఉన్నాయి. 1949లో కొలంబియాలోని రియోనెగ్రో ప్రాంతంలో పుట్టిన ఎబ్లో ఎలిమియో ఎస్కోబార్ చిన్నతనం నుంచే పేదరికాన్ని చూశాడు. కానీ పేదరికం నుంచి బయటపడే మార్గంగా అతను కష్టపడి ఎదగలేదు, నేరాన్ని ఎంచుకున్నాడు. మొదట చిన్న చిన్న అక్రమ రవాణాలు, నకిలీ డాక్యుమెంట్లు, దొంగతనాలు, ఇలా నేర ప్రపంచంలో అడుగుపెట్టి క్రమంగా పెద్ద నెట్వర్క్లతో సంబంధాలు పెంచుకున్నాడు. అదే సమయంలో అమెరికాలో డ్రగ్స్కు డిమాండ్ పెరగటం, దక్షిణ అమెరికాలో కోకో పంట విస్తరించటం, ఈ రెండు అంశాలు ఎస్కోబార్ను పూర్తిగా మరో స్థాయికి తీసుకువెళ్లాయి. 1970లలో అతను కొకైన్ వ్యాపారాన్ని ఒక పరిశ్రమలా మార్చేశాడు. చిన్న ముఠా స్థాయి నుంచి బయటికి వచ్చి పక్కా సిస్టమ్ను నిర్మించాడు. అదే మొడలికా కార్టెల్లా ప్రపంచంగా గుర్తించింది. ఈ కార్టెల్ ద్వారా కొలంబియాలో తరైన కొకైన్ రహస్య మార్గాల్లో అమెరికాకు చేరేది. ఆ సమయంలో అమెరికా మార్కెట్లో కొకైన్ విలువ ఆకాశాన్ని తాకింది. ఒక్కసారిగా సరుకు చేరితే లాభం ఊహించని స్థాయిలో ఉండేది. ఈ లాభమే ఎస్కోబార్ను డబ్బుతో పాటు అధికారానికి, భయానికి కేంద్ర బిందువుగా మార్చింది. 'ఎస్కోబార్ పాలనలో అతని వద్ద ఒక భయంకర విధానం ఉండేది. అదే ఫ్లాటా ఓ ఫ్లేమో, అంటే డబ్బు తీసుకో లేదా బుల్లెట్ తీసుకో. పోలీసులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు ఎవ్వరూ అతని వ్యాపారానికి అడ్డొచ్చినా మొదట లంచం ఆఫర్ చేసేవాడు. అది ఒప్పుకోపోతే ప్రత్యర్థిని తొలగించడం అతని స్టైల్. ఈ విధానంతోనే కొలంబియా చట్ట వ్యవస్థలో భయం రాజ్యమేలింది. కొంతమంది అధికారులు బలవంతంగా అతనితో చేతులు కలిపారు, మరికొంతమంది ఎదిరించడంతో ప్రాణాలు కోల్పోయారు. నాటికి ఎస్కోబార్ సంపద అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. రోజుకి కోట్ల డాలర్లు సంపాదించేవాడని, ఆ డబ్బును దాచడానికి బ్యాంకులు సరిపోయేవి కావని, నగదును గోదాముల్లో కట్టలుగా పెట్టేవాడని ఇలాంటి కథనాలు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయాయి. కానీ ఇక్కడో మరో వింత విశేషం ఏమిటంటే, అతని క్రైమ్ సామ్రాజ్యం ఎంత భయంకరమో అతని పబ్లిక్ ఇమేజ్ కూడా కొందరి దృష్టిలో అంత ఆకర్షణీయంగా ఉండేది. అతను పేద ప్రాంతాల్లో ఇల్లు కట్టించాడు, స్కూళ్లు, ఆట స్థలాలు, రోడ్లు ఏర్పాటు చేశాడు, అవసరమైన వాళ్లకు డబ్బులు పంచాడు. దీంతో అనేక మంది పేద ప్రజలు అతన్ని ఒక రక్షకులుగా కూడా చూశారు. ఈ ప్రజాదరణను ఉపయోగించి రాజకీయాల్లో కూడా తనకంటూ స్థానం సంపాదించాలనుకున్నాడు. ఎస్కోబార్ రాజకీయాల్లోకి రావడం అంటే దేశం మొత్తానికి మరింత ప్రమాదం పెరిగినట్టే. అతను కొలంబియా కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నించాడు. అయితే డ్రగ్స్ లింక్స్ బయటపడటంతో ప్రభుత్వంలోనే అతనికి వ్యతిరేక వర్గం బలంగా తయారైంది. అప్పటి నుంచి ఎస్కోబార్ ప్రభుత్వం మీద ఓపెన్ వార్ మొదలుపెట్టాడు. దాడులు, బాంబు పేలుళ్లు, కిడ్నాపులు, హత్యలు, ఇవన్నీ కొలంబియాలో నిత్యక్రియలా మారిపోయాయి.
డ్రగ్ కార్టెల్ శక్తిని తగ్గించేందుకు చర్యలు మొదలైతే ఎస్కోబార్ ప్రతీకారం మరింత ఘోరంగా ఉండేది. అతనికి అత్యంత భయం కలిగించిన విషయం ఏంటంటే ఎక్స్ట్రాక్షన్. అంటే కొలంబియా ప్రభుత్వం అతన్ని అమెరికాకు అప్పగించటం. అమెరికా జైలులో శిక్ష అనుభవించటం అతనికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే ఎక్స్ట్రాక్షన్ ఆపేందుకు అతను మరింతగా హింసకు దిగాడు. కొలంబియాలో రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బతీశాడు. దేశంలో ప్రజలు బయటకు రావటానికి భయపడే పరిస్థితులు సృష్టించాడు. పోలీసులపై వరుసగా దాడులు, అధికారుల హత్యలు, ప్రజా ప్రదేశాల్లో బాంబులు. ఈ సంఘటనలు అప్పట్లో కొలంబియాను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో నిలిపాయి. ఈ పరిణామాల మధ్య 1991లో ఓ షాకింగ్ టర్న్ వచ్చింది. ఎస్కోబారే నేనే లొంగిపోతాను అంటూ ప్రభుత్వం దగ్గర ఒప్పుకున్నాడు. కానీ ఇది సాధారణ సరెండర్ కాదు. అతను ఉండబోయే జైలు అతనే డిజైన్ చేసుకున్నాడు. దాన్ని లా కార్డెల్లా అని పిలిచేవారు. అది జైలు కంటే ఎక్కువగా అతని విలాసవంతమైన ఆఫీసులో ఉండేదనే విమర్శలు వచ్చాయి. అక్కడి నుంచి కూడా అతను తన వ్యాపారాన్ని కంట్రోల్ చేశాడని ఆరోపణలు బలంగా వినిపించాయి. చివరికి ప్రభుత్వం నిజం గ్రహించి అతన్ని మరో జైలుకు తరలించాలని నిర్ణయించింది. అదే సమయంలో ఎస్కోబార్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఎస్కోబార్ తప్పించుకున్న తరువాత కొలంబియా ప్రభుత్వం అత్యంత పెద్ద ఆపరేషన్ ప్రారంభించింది. అమెరికా సహకారంతో ఇంటెలిజెన్స్ ట్రాకింగ్, స్పెషల్ పోలీస్ టీమ్స్, నిఘా వ్యవస్థ అన్ని రంగంలోకి దిగాయి. నెలల తరబడి వేట కొనసాగింది. ప్రజల సహకారం, ఫోన్ సిగ్నల్ ట్రేసింగ్, సమాచారాన్ని సేకరించడం, ఇలా అతని అడుగుజాడలు పట్టేందుకు భద్రతా బలగాలు విస్తృత చర్యలు చేపట్టాయి. చివరకు 1993 డిసెంబర్ 2న మోడలిన్లో ఒక ఇంట్లో ఎస్కోబార్ను గుర్తించారు. అక్కడ పోలీసుల కాల్పులు జరిగాయి. ఎస్కోబార్ పారిపోవటానికి ప్రయత్నించిన సమయంలో గన్ ఫైట్లో అతను మృతి చెందాడు. ఎస్కోబార్ మరణంతో మోడలిన్ కార్టెల్ ప్రధాన శక్తి కూలిపోయింది. కానీ డ్రగ్ వ్యాపారం పూర్తిగా ఆగలేదు. అతని స్థానంలో ఇతర గ్యాంగులు వచ్చాయి. కొత్త కార్టెల్స్ పుట్టుకు వచ్చాయి. అంటే ఒక వ్యక్తి చనిపోతే క్రైమ్ ఆగదు. కానీ అతడు సృష్టించిన భయం మాత్రం ఒక దేశాన్ని సంవత్సరాల పాటు వెంటాడుతూనే ఉంది. పాబ్లో ఎస్కోబార్ కథ ప్రపంచానికి ఇచ్చిన గట్టి సందేశం ఇదే. డబ్బు చేతుల్లోకి వస్తే వ్యవస్థలను కొనవచ్చు, భయంతో ప్రజలను వణికించవచ్చు. కానీ ఆ భయం ఒకరోజు తిరిగి రాక తప్పదు. ఎస్కోబార్ జీవితం నేరం ద్వారా శక్తి సంపాదించినా చివరికి అదే నేరం అతన్ని నాశనం చేస్తుందని చూపించింది. చట్టం ఆలస్యం కావచ్చు, కానీ తప్పించుకోలేం అన్న నిజాన్ని ఎస్కోబార్ కథ ప్రపంచానికి మరోసారి గుర్తు చేస్తోంది.